వెల్కమ్ టు ఊరువాడ. గత 5 ఏళ్లలో అద్భుతమైన మార్పులు సంస్కరణలు తీసుకొచ్చామన్నారు ప్రధాని మోదీ. ఈ 5 ఏళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధించామని తెలిపారు. ఈ 5 ఏళ్లు రిఫార్మ్స్, పర్ఫార్మ్స్, ట్రాన్స్ఫార్మ్ మీదే దృష్టి పెట్టామన్నారు. 17వ లోక్సభను దేశం తప్పకుండా ఆశీర్వదిస్తుందన్నారు ప్రధాని మోదీ. శతాబ్దంలోనే అతిపెద్ద విపత్తును ఎదుర్కొన్నామన్నారు. అయితే కరోనా లాంటి విపత్తు ఎదురైనా అభివృద్ధి ఆగలేదన్నారు మోదీ. అయోధ్య రామ మందిరంపై లోక్సభలో చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించాలన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ఒక మతానికి మాత్రమే ప్రయోజనం చేకూర్చే విధంగా ఉండరాదన్నారు. బాబ్రీ మసీదుకు ఇప్పటికీ తన మద్దతు ఉంటుందన్నారు ఓవైసీ. ఓవైసీ వ్యాఖ్యలకు అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం సీఏఏపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందే సీఏఏ అమలు చేస్తామన్నారు. అమలుకు ముందు నిబంధనలు జారీ చేస్తామన్నారు. సీఏఏ విషయంలో ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఎవరి పౌరసత్వాన్ని లాక్కోవడం సీఏఏ ఉద్దేశం కాదన్నారు అమిత్ షా. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,75,891 కోట్ల రూపాయల అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. మార్పు కోరుతూ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించుకున్నారని, వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో భట్టి తెలిపారు. తామిచ్చిన 6 గ్యారంటీల అమలు విషయంలో చిత్తశుద్దితో ఉన్నామన్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. ఇప్పటికే 2 గ్యారంటీలు అమలు చేశామని, మరో 2 పథకాల అమలుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. రైతు బంధు ద్వారా అర్హులకే అనర్హులే ఎక్కువ మంది లబ్ధి పొందారని భట్టి విక్రమార్క విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో నిజమైన రైతులకే ఎకరానికి 15,000 రూపాయలు అందిస్తామన్నారు. ధరణి కొంతమందికి భారణంగాను, మరికొంతమందికి భారంగాను మారిందన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన అభాసుపాలైందన్నారు హరీష్ రావు. ప్రజలను బడ్జెట్ తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. రైతులను ఆగం చేసేలా ఈ బడ్జెట్ ఉందన్నారు. గ్యారంటీల అమలుపై స్పష్టత ఇవ్వలేదని, రోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తామన్న సీఎం హామీ ఏమైందని ప్రశ్నించారు హరీష్ రావు. కొండంత ఆశ చూపి గోరంత కూడా చేయలేదన్నారు. బడ్జెట్లో రుణమాఫీకి నిధులు కేటాయించలేదని, వడ్లకు బోనస్ అనేది బోగస్ గా మార్చారన్నారు. బడ్జెట్ నిరాశ కలిగించిందన్నారు కేటీఆర్. 6 గ్యారంటీలపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. కేంద్రంలో అధికారంలోకి వస్తేనే అమలు అంటున్నారని, ప్రతి మీటర్కు 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు కేటీఆర్. గ్యారంటీల అమలుకు 1,25,000 కోట్లు అవసరం ఉండగా బడ్జెట్లో కేవలం 53,000 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ బడ్జెట్ లానే కాంగ్రెస్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఉందన్నారు ఈటెల. వ్యవసాయ రంగానికి కేవలం 19,000 కోట్లు కేటాయించారన్నారు. గత ప్రభుత్వం కంటే రైతు బంధు, రుణమాఫీ ఎక్కువ చేస్తామన్న కాంగ్రెస్ నాయకులు తక్కువ కేటాయింపులతో రైతులకు ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తారని ఈటెల ప్రశ్నించారు. గత ప్రభుత్వం అబద్దాల బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లుగా ఇదే విధంగా అబద్దాలు చెప్తూ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం వచ్చాక వాస్తవ అంకెలను ప్రజల ముందు ఉంచామంటున్నారు. దుబారాను తగ్గించి పొదుపుగా ఖర్చు పెడతామన్నారు. తెలంగాణ ఆర్టీసీకి 100 కొత్త బస్సులు వచ్చాయి. వీటిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పారు రేవంత్ రెడ్డి. 280 కోట్ల బకాయిలు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. 2 నెలల్లో ఆర్టీసీకి 500 కోట్లు ఇచ్చామని, తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరవలేనిదన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీ సంఘాలను రద్దు చేసిందన్నారు. ఆర్టీసీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు మంత్రి పొన్నం. తెలంగాణలో బస్సుల డిమాండ్ పెరిగిందన్నారు. సిబ్బంది నియామకాలు కూడా చేపడతామని, కారుణ్య నియామకాలు కూడా హామీ ఇచ్చారు మంత్రి. చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త సచివాలయ నిర్మాణంపై విచారణకు ఆదేశిస్తామన్నారు. అమరుల స్తూపం, అంబేద్కర్ విగ్రహ ఏర్పాటులో చెల్లింపులు, ఖర్చులపై విచారణకు ఆదేశిస్తామన్నారు సీఎం. అసెంబ్లీ లాబీలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చిట్చాట్ లో సంచలన కామెంట్స్ చేశారు. ఉత్తర తెలంగాణ నిధులన్నీ దక్షిణ తెలంగాణకు వెళ్తున్నాయన్నారు రాకేష్ రెడ్డి. ఉత్తర తెలంగాణపై వివక్ష చూపిస్తూ సీఎం రేవంత్, కోమటిరెడ్డి, ఉత్తమ్, పొంగులేటి తమ నియోజకవర్గాలకు నిధులు తరలిస్తున్నారని రాకేష్ రెడ్డి ఆరోపించారు. ఉత్తర తెలంగాణ నిధుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందని, ఇలానే ఉంటే నక్సలిజం మళ్లీ వస్తుందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. సీఎం రేవంత్ నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 2,900 కోట్లు కేటాయించుకోవడం దీనికి నిదర్శనమన్నారు రాకేష్ రెడ్డి.
జగిత్యాల జిల్లాలో బండి సంజయ్ ప్రజాహిత యాత్ర ప్రారంభమైంది. రామమందిర నిర్మాణంలో ప్రతి హిందువు భాగస్వామి అయ్యారన్నారు బండి. మోదీని మరోసారి ప్రధానిని చేయడానికే ఈ యాత్ర చేపట్టారని తెలిపారు. కేంద్ర నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరిగిందన్నారు. పీవీని రాజకీయాల కోసం కేసీఆర్ వాడుకున్నారని, పీవీని కాంగ్రెస్ పార్టీ అవమానించిందని ఆరోపించారు. ఏపీలో పొత్తులపై మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా, చంద్రబాబు కలిశారంటే పొత్తులకు నాంది పలికినట్టే అన్నారు. టీడీపీ, బీజేపీ మధ్య సీట్ల పంపకంపై చర్చ జరుగుతుందన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసే పోటీ చేయొచ్చని కామెంట్ చేశారు. లేదంటే ఎవరు ఎక్కడ పోటీ చేయాలో అవగాహన ఒప్పందం కుదరవచ్చన్నారు టీజీ వెంకటేష్. బీజేపీతో పొత్తు విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం జరగలేదు అన్నారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. మళ్లీ కలిసి పనిచేద్దామని బీజేపీ పెద్దలు చంద్రబాబును కోరారని, అయితే దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. సీట్ల పంపకం గురించి బీజేపీతో చర్చలు జరగలేదని, ఈ నెలలోనే టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్నారు బుచ్చయ్య చౌదరి. టీడీపీ, జనసేన కూటమిలో భాగంగా రాష్ట్రంలో సామాజిక పరంగా జనసేన పోటీ చేయదగిన పార్లమెంట్ స్థానాలను సూచించారు చేగొండి హరిరామ జోగయ్య. రాష్ట్రంలో 7 పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేసే బలమైన జనసేన అభ్యర్థుల పేర్ల జాబితాను సూచించారు. అటు అసెంబ్లీ స్థానాలను కూడా సూచించారు. జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. పొత్తులపై బహిరంగ విమర్శలు చేయొద్దని సూచించారు. భిన్నాభిప్రాయాలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు పవన్. మరో 2 రోజుల్లో పోటీ చేసే స్థానాలపై స్పష్టత వస్తుందని, పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు పవన్. పొత్తులపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత భానుప్రకాష్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, జనసేన పార్టీలు ఇంకా కలిసే ఉన్నాయన్నారు భానుప్రకాష్. పొత్తులపై అధిష్టానం పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్న ఆయన, కేంద్ర పార్టీ నిర్ణయం ప్రకారం రాష్ట్ర పార్టీ నడుస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం మళ్లీ వచ్చే అవకాశం లేదన్నారు భానుప్రకాష్. కర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీ ఇన్ఛార్జిను మార్చాలని వైఎస్ఆర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు కార్యకర్తలు. సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ ను ఇన్ఛార్జిగా నియమించాలని సీఎం జగన్ కు వైసీపీ కార్యకర్తలు విన్నవించారు. కొత్త వ్యక్తులకు టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు లేవని, నాన్ లోకల్ వద్దు, లోకల్ ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం రాజన్న దొర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యాత్ర 2 సినిమా అందరూ చూడాలని కోరారు. సినిమా చూస్తే ఉద్రేకంతో కన్నీరు పెట్టుకుంటారన్నారు. ఎంతమంది సినిమాకు వెళ్లినా టికెట్లు తానే కొనిస్తానన్నారు. సేవాలాల్, కొమరం భీం విగ్రహాలు హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్, అంబర్పేట్ నుంచి అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన గిరిజన మోర్చా నాయకులను అంబర్పేట్ పోలీసులు అడ్డుకోగా పోలీసులకు, నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎన్టీఆర్ కు కేంద్ర సర్కార్ భారతరత్న అవార్డు ఇస్తామంటే చంద్రబాబు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు వద్దన్నారని ఆరోపించారు ఏపీ తెలుగు సాంస్కృతిక అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి. భారీగా తాను అవార్డు తీసుకుంటాననే వద్దన్నారని చెప్పారు. చంద్రబాబు సారథ్యంలో ఎన్టీఆర్ పరువును ఆయన కుటుంబ సభ్యులు బజారుపాలు చేశారని విమర్శించారు. ఏలూరులో ఏర్పాటు చేసిన జనసేన ఫ్లెక్సీలు హాట్ టాపిక్ గా మారాయి. పునరాగమనం పేరుతో వ్యాపారవేత్త శేషు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడుకు వ్యతిరేకంగా జనసేనలో కొంతకాలంగా తెర వెనుక కథ నడుపుతున్నారు కాపు నేతలు. ఈ కుట్రలపై రెడ్డి అప్పలనాయుడు అసహనం వ్యక్తం చేశారు. ఎవరేం చేసినా ఖచ్చితంగా జనసేన తరపున తానే పోటీ చేస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు రెడ్డి అప్పలనాయుడు. నంద్యాల జిల్లా డోన్లో ప్రధానమైన కూడలిలో వెలిసిన ఫ్లెక్సీని చించివేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ నినాదంతో ఉన్న ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. అయితే రాజకీయ కక్షతోనే చించివేశారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దీనిపై డోన్ పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి. గుంటూరు జిల్లా మంగళగిరిలో మాజీ హోంమంత్రి సుచరిత కారును టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు అడ్డుకున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ లో వయసు సడలింపు ఇవ్వాలని, మెగా డీఎస్సీ నిర్వహించాలని ఆందోళన చేపట్టారు. అదే సమయంలో మాజీ హోంమంత్రి కాన్వాయ్ అటుగా వెళ్లడంతో అడ్డుకున్నారు. టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థుల దరఖాస్తుల గడువును ఈ నెల 29 వరకు పెంచారు. మరో 20 రోజుల గడువు పొడిగించింది ఏపీసీసీ. ఇప్పటి వరకు 175 అసెంబ్లీ స్థానాలకు 805 దరఖాస్తులు వచ్చాయి. 25 ఎంపీ స్థానాలకు 115 మంది దరఖాస్తు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కమిషనర్లు కలిసి స్థానిక సమస్యలు, ప్రోటోకాల్ సమస్యపై వినతి పత్రం ఇచ్చారు. వెంటనే సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్, లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ని కోరారు.
మేడ్చల్ జిల్లాలో మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డెక్కారు. నాణ్యత లేని ఆహారం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీడిమెట్టలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి సమాధానం చెప్పాలని నినాదాలు చేశారు. విద్యార్థుల ఆందోళనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. హైదరాబాద్లోని సత్యసాయి నిగమాగమంలో నేషనల్ హోమియోపతిక్ సైంటిఫిక్ సమ్మిట్ జరుగుతోంది. 2 రోజుల పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిక్ ఫిజిషియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమ్మిట్ కు ముఖ్య అతిథులుగా మైహోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు, చిన్నజీయర్ స్వామి హాజరయ్యారు. 4 ఏళ్ల వయసులోనే 40 శ్లోకాలు చెబుతున్నాడు విహాన్ కృష్ణ కొణిజర్ల. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో ఉండే విహాన్ నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటున్నాడు. 3 ఏళ్ల వయసులోనే 32 శ్లోకాలు 4 నిమిషాల 46 సెకండ్లలో చెబుతున్నాడు విహాన్ కృష్ణ. దీంతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, హై రేంజ్ బుక్ వరల్డ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ను సాధించాడు. అల్లూరు జిల్లా రంపచోడవరంలో గిరిజన యువతకు జాబ్ మేళా నిర్వహించారు పోలీసులు. ప్రముఖ దిగ్గజ కంపెనీ టాటాలో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు పోలీసులు. గిరిజన యువతకు చేయూత ఇవ్వాలని జాబ్ మేళా నిర్వహించామన్నారు పోలీసులు. తెలంగాణలో ఆదివాసీలు రెండో అతిపెద్ద నాగోబా జాతర ప్రారంభమైంది. అర్ధరాత్రి నాగోబా ఆలయం దేదీప్యమానమైంది. పుష్యమాస అమావాస్య అర్ధరాత్రి వేళ నాగోబా ఆలయంలో ఆనవాయితీ ప్రకారం భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు మేస్రం వంశ పూజారులు. 7 కావిడీలతో నెయ్యి, పుట్ట తేనె, బెల్లం, గానుగ నూనె, 125 గ్రామాలు తిరిగి కాలినడకన గోదావరి నుంచి తెచ్చిన పవిత్ర గంగాజలంతో ఆరాధ్య దైవం నాగోబాను అభిషేకించారు. నాగోబా నిజరూప దర్శనాన్ని కళ్లారా చూసి తన్మయత్వం చెందారు. పంజాబ్లో లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. ఖన్నాలో ఉచిత రేషన్ పథకాన్ని ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమానికి పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ హాజరయ్యారు. 70 ఏళ్ల పాటు పంజాబ్లో జరిగిన అన్యాయాన్ని ఆప్ ప్రభుత్వం సరిచేసిందన్నారు కేజ్రీవాల్. అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలోనే పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమితో తమకు సంబంధం లేదన్నారు. పంజాబ్ లో 13 ఎంపీ సీట్లతో పాటు చండీగఢ్ లోక్సభ స్థానానికి కూడా ఆప్ ఒంటరిగా పోటీ చేస్తుందన్నారు. పంజాబ్ లో ఆప్ 13 ఎంపీ సీట్లను గెలుచుకుంటుందన్నారు. చైనాలో ఉయిగర్ ముస్లింల ఊచకోతను ఆపాలని డిమాండ్ చేస్తూ బెంగాల్లోని ఉత్తర 24 పరగనా జిల్లాకు చెందిన ఇస్లామిక్ అసోసియేషన్ కోల్కతాలో శాంతి ర్యాలీ నిర్వహించింది. కోల్కతాలోని చెన్నై కాన్సులేట్ కార్యాలయం ఎదుట బ్యానర్లు ప్రదర్శించారు. అయితే చైనా ఉత్పత్తుల్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో భాగమని, అది చైనాది కాదని, చైనా ముస్లిం వ్యతిరేకమని నిందించారు.